నమస్కారం. నా పేరు సురేందర్ సింగ్, పెద్దదగడ ఎక్స్ సర్పంచ్, చిన్నంబాయి మండలం, వనపర్తి జిల్లా. క్యూ న్యూస్ వారికి 6వ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అన్ని శుభాలు జరిగినందుకు మీ యొక్క క్యూ న్యూస్ వారికి ఎక్కడ రిపోర్టు ఉన్నా స్పష్టంగా రాసి అందరికీ గంటలకు గంతలు కట్టినట్లు స్పష్టంగా తెలియజేయడం కూడా జరిగింది. దానికి ప్రతిరూపమే మన కొల్లాపూర్ జరిగిన ఎన్నికలకు చాలా మంచి స్పందన కలిగడం. చిన్నంబాయి నుండి కానీ మీరు రాసిన రిపోర్టు ప్రతి పేరున అందరికీ రాసిన వారికి రిపోర్టర్స్కి పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మల్లన్న గారు ఈ యొక్క క్యూ న్యూస్ రిపోర్టును దాన్ని నిర్వహించినప్పటి నుంచి వాళ్ళు చేసిన న్యాయ పోరాటం, అంటే అన్యాయం ఎక్కడ జరిగినా సహించకుండా వారి యొక్క పోరాటం చిన్న న్యూస్ అని పెద్ద న్యూస్ అని చెప్పకుండా, అనుకోకుండా, భావించకుండా వాళ్ళు జరిగిన అన్యాయాన్ని గంతలు కట్టినట్లు చూపించడం, వారి యొక్క నైతిక విలువలకు అభినందనలు తెలుపుతూ ఇచ్చినందుకు ఆయన యొక్క పట్టుదల కృషి ఈ యొక్క క్యూ న్యూస్కు ఉన్నందుకు ప్రతి మీ యొక్క సభ్యులందరికీ, రిపోర్టర్స్కు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా పేరు గోపి, కాంగ్రెస్ పార్టీ దీపనగండ్ల. క్యూ న్యూస్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈ క్యూ న్యూస్ ఛానళ్లకు నా ఆర్థిక శుభాకాంక్షలు. తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి అక్రమాలను, అవినీతిని అన్ని బయటపెట్టి ప్రజలకు నిజాయితీగా చూపిస్తున్నాడు కాబట్టి తీన్మార్ మల్లన్న ఇంకా అంచెలుగా ఎదిగి ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటూ క్యూ న్యూస్ ఛానల్కు ఆర్థిక శుభాకాంక్షలు. నా పేరు మీసాల రామమాదిగ, తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుని. మరి క్యూ న్యూస్ అంటే తీన్మార్ మల్లన్న గారు క్యూ న్యూస్ ఏర్పాటు చేసుకొని 5 సంవత్సరాలు పూర్తి చేసి 6వ సంవత్సరంలోని అడుగు పెడుతున్న సందర్భంగా మా తెలంగాణ దండోరా రాష్ట్ర కమిటీ తరపు నుంచి క్యూ న్యూస్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పటికి 5 సంవత్సరాలు క్యూ న్యూస్ ఏర్పాటు చేసి తీన్మార్ మల్లన్న పేద ప్రజల కోసం, విద్యార్థుల కోసం, అణగారిన కులాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల కోసం ఎక్కడ అవినీతి జరిగినా మరి పబ్లిక్ వివరంగా చూపించిన మొట్టమొదటి న్యూస్ ఏదైనా ఉందంటే క్యూ న్యూస్. ఆ క్యూ న్యూస్ ఇంకా ఉన్నత స్థాయిలకు ఎదిగి పేద ప్రజలకు అండగా ఉండాలని మరి తీన్మార్ మల్లన్నకు మరోసారి మా తెలంగాణ దండోరా రాష్ట్ర కమిటీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.